హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్‌కి పైపింగ్ ఏ విధంగా ఎయ్యాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి హ్యాండ్ ఏ కలర్ ఉంది, శారీ ఏ కలర్ ఉందో అది చూసుకోవాలి. నాకైతే ఇక్కడ వైట్ కలర్‌లో ఉంది శారీ. మధ్యలో ఫ్లవర్స్‌కి వైట్ వచ్చాయి. అందుకే నేను ఈ విధంగా వైట్ కలర్ తీసేసుకొని మొత్తం ఈ విధంగా 1.5 ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఇలా మలుచుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ ఏ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్‌ని లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైపింగ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అనేది నేను 12 నెంబర్ తీసుకున్నానండి. ఎందుకంటే కస్టమర్ చాలా చిన్నగా కనిపించే విధంగా ఏమన్నారు. అందుకే ఈ విధంగా చాలా సన్నని పైపింగ్ తీసుకొని వేసానండి. ఎందుకంటే సన్న పైపింగ్ వేయడం వల్ల కూడా లుక్ అనేది బాగుంటుంది. నెంబర్ కంటే ఇంకా పెద్ద సైజు ఉంటుందండి. అది వేస్తే అంత పెద్ద లుక్ కనిపించదు. కొంచెం సన్నగా అనేది కనిపించదు, లావు అనిపిస్తున్నాయి, అంత బాగుండదు. కస్టమర్కి లావుగా వేయడం ఇష్టము అంత నచ్చదంట. అందుకే సన్న పైపింగ్తోని అలాంటప్పుడు మనకి ఒక 3-4 ఉండడం బెస్ట్ అండి. అందుకే నేను ఈ విధంగా 3 థ్రెడ్స్ పైపింగ్ థ్రెడ్స్ పెట్టుకుంటాను. అదేవిధంగా పైపింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.